చిన్నపిల్లడి మనస్తత్వంతో మారిపోయినా భార్య కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశావు. నీ తెలివికి జోహార్ బాలా. కానీ నీ ప్రేమని నేను సహించలేకపోతున్నాను. నువ్వు తెలియకుండానే నీ భార్య మీద చూపించే ఆ ప్రేమని నేను భరించలేకపోతున్నాను. ఇది 5 నిమిషాల్లో మొత్తం పొగలాగా కమ్మేసి మీ డిన్నర్ సెటప్ మొత్తాన్ని పాడు చేస్తుంది. అది నేను కళ్ళారా చూసి ఇక్కడి నుంచి వెళ్తాను. బాలగారు, ఎవరికోసం ఇదంతా? నీకోసమే సుందరి. నా కోసమా? నాకు ఈ డిన్నర్ ఏర్పాట్లు చేయడం ఏంటి? అవును సుందరి, నువ్వు చాలా రోజుల నుండి డల్గా ఉంటున్నావు. ఎప్పుడు మీ అమ్మ కోసమే ఆలోచిస్తున్నావు. నువ్వు నవ్వి ఎన్ని రోజులైందో. సరిగ్గా భోంచేసి కూడా చాలా రోజులు అవుతుంది. నా సుందరి బాధపడితే నేను బాధపడినా? అందుకే నిన్ను సంతోష పెట్టాలని ఈ ఏర్పాట్లన్నీ చేశాను. సంతోషపడుతున్నావా త్రిపుర? ఇంకొద్ది నిమిషాలే. గదిలో లేదా? లేదత్తయ్య. ఏంటి వీళ్ళు టెర్రస్ పై నుంచి వస్తున్నారు? పైగా ఈ బట్టల్లో అక్క బావగారు మెరిసిపోతున్నారు. ఏ టైంలో టెర్రస్ పైకి ఎందుకు వెళ్ళినట్టు? బావగారు, మా అక్కని మీరు ఏదో చేశారు. అక్క చెప్పక్క, బావగారేమైనా? బావగారు, మీరు సిగ్గుపడింది చాలు, ఇటు తిరగండి.
టెర్రస్ మీద మీరిద్దరూ ఏం చేస్తున్నారు బాలా? అమ్మా అది 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 నేను అడుగుతున్నాను. బావగారేమో సిగ్గుపడుతున్నారు, అక్కేమో బొటన వేలితో కింద ముగ్గే వేస్తోంది. అమ్మో, ఏంటి ఇది? అమ్మో, రోజు రోజుకి వీడు త్రిపురకి కొత్త ప్రేమలు చూపిస్తున్నాడు. అమ్మో, ఆ త్రిపుర మొత్తం వీడిని మార్చేస్తోంది. అసలు ఏం జరుగుతోంది? అత్తయ్య, నాకు కోపం తెప్పించొద్దు. ఇదంతా మీ వల్లే. నా వల్ల? మీకు మందబుద్ధున్న కొడుకున్నాడు కదా, ఆయన గారెళ్ళి కరెంట్ షాక్ పెట్టి ఏదో చేస్తానని చెప్పాడు. బావగారిని అలా మార్చేలా చేశాడు. మీ కొడుకు చేసిన ఘనకార్యమే ఇది. మీ కొడుకు చేసిన పనికి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. బీపీ వచ్చేస్తుంది. ఇలానే మెల్లగా ఆయన మామూలు వ్యక్తి అయితే ఫస్ట్ ఉరితాడు పడేది, పీకలు తెగేది ఫణికి, మీకు, మావయ్యకి.